మహాభారతం 66వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో పాండవుల తండ్రి పాండురాజు నరకంలో ఉన్నాడని తెలుస్తుంది. అంతటి వాడు ఎందుకు నరకంలో ఉన్నాడని కారణాన్ని తెలుసుకుంటాడు ధర్మరాజు. నరకం నుండి స్వర్గం చేరాలంటే రాజసూయ యాగం చేయాలని చెప్తాడు నారద మహర్షి. రాజసూయం నిర్వహించే ముఖ్య కార్యక్రమ నిర్వాహకునిగా శ్రీకృష్ణుణ్ణి రప్పిస్తారు. ఆయన వచ్చి ఈ యాగానికి జరాసంధుడు అడ్డుపడతాడు, ముందు అతన్ని నాశనం చేయాలి అంటూ జరాసంధుని కథను చెప్పటం మొదలు పెడతాడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మగధ రాజ్యానికి బృహద్రథుడు రాజు. నీతి నియమాలు కలిగిన ధర్మవంతుడు ఇతను. అనేక యుద్ధాలు చేసి తన రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. శత్రు రాజన్న వాడే లేకుండా చేసుకున్నాడు. కూర్మి అను కాశీరాజుకు ఇద్దరు అందమైన కూతుర్లు ఉండగా ఆ ఇద్దరిని కూడా బృహద్రథుడు పెళ్లి చేసుకున్నాడు. చాలా కాలం సుఖాలు అనుభవించాడు. కాని ఎంత కాలానికి సంతానం కలుగలేదు. సంతానం కోసం అనేక యజ్ఞాలు యాగాలు చేశాడు. పుత్రకామేష్టి యాగం కూడా చేశాడు. పుణ్యకార్యాలు కూడా చేశాడు. కాని ఎంతకీ సంతానం కలుగలేదు. అప్పుడు ఆ రాజుకు విసుగు వచ్చి సంతానం లేని ఈ అధికారం, ధనం, సుఖం ఎందుకు అని విరక్తి కలిగి తన ఇద్దరి భార్యలతో కలిసి అడవికి వెళ్లి అక్కడ ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకుని తపస్సు చేసుకోవటం ప్రారంభించాడు. అటువంటి సమయంలో ఆ ప్రదేశంలో చండ కౌశికుడు అను పురాతన మునిని చూశాడు. ఆయనను నిష్ఠతో, పవిత్రతతో, భక్తితో గొప్పగా సేవించాడు. అతని సేవలకు సంతోషించిన ఆ చండ కౌశిక మహర్షి, బృహద్రథ, నీ నిష్కల్మష హృదయంతో చేసిన నీ సేవ నాకు ఎంతో నచ్చింది. నీకు వరం ఇస్తాను, ఏమి కావాలో కోరుకో అని అడిగాడు. స్వామి, పిల్లలు లేని బ్రతుకు బ్రతకటం ఇష్టం లేక అన్నీ వదిలి ఈ అడవికి వచ్చాను. కాని మీ వరం నాలో ఆశను పుట్టించింది. నాకు సంతానం కలిగించేటట్టుగా అనుగ్రహించండి అని కోరాడు. ఆ సమయంలో చండకౌశికుడు ఒక పెద్ద మామిడి చెట్టు కింద ధ్యానంలో కూర్చుని ఉన్నాడు. బృహద్రథుడు అలా కోరగానే ఓ క్షణం కళ్ళు మూసుకొని ధ్యానించాడు. అతని ధ్యానశక్తికి పైనుండి ఒక మామిడి పండు రాలి అతని తొడపై పడింది. ఆయన దానిని తీసుకుని దానికి మంత్రం వేసి, ఒక మంచి రోజు నిష్ఠతో నీ సతీమణితో తినిపించు అని ఇచ్చాడు. బృహద్రథుడు ఆ మంత్రపు మామిడి పండును ఆ ఇద్దరు భార్యలను తీసుకుని తన రాజ్యానికి తిరిగి వెళ్ళాడు. తర్వాత ఒకరోజు చండకౌశిక మహర్షి ఇచ్చిన ఆ మామిడి పండును రెండుగా సగానికి కోసి ఇద్దరు భార్యలకు ఇచ్చాడు. వారు దాన్ని తిని గర్భవతులు అయ్యారు. నెలలు నిండిన తరువాత ఇద్దరు ప్రసవించారు. ఆశ్చర్యం! ఒక శిశువుని నిలువుగా మధ్యకు చీల్చినట్టుగా చెరివక ముక్క పుట్టింది. బృహద్రథుని ఇద్దరు భార్యలు తమకు కలిగిన ఆ సగం ముక్కగా ఉన్న శిశువును చూసుకొని వలవలా ఏడ్చారు. తర్వాత తమకు పుట్టబోయే సంతానంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ భర్త ఈ సగం సగం ముక్కలను చూసి భరించలేడని ఆయన చూడకముందే వాటిని తీసుకువెళ్లి కోట అవతల ఎక్కడైనా పడవేయమని తమ సేవకులకు ఇచ్చారు. ఆ సేవకులు ఆ రెండు వేర్వేరు శరీర భాగాలను కోట అవతల 4 దారుల కూడలి వద్ద ఒక పక్కగా పడవేశారు. ఇక్కడ మళ్ళీ ఇంకో చిత్రం జరిగింది. ఎక్కడైతే శిశువు శరీర భాగాలను పడవేశారో అక్కడ ఎంతో కాలంగా జర అనే రాక్షసి ఒకటి ఆ 4 తోవల్లో బలిపెట్టే మాంసాహారాన్ని తింటూ నివాసం ఉంటూ ఉంది. ఈ రోజు కూడా ఆ శిశువు భాగాన్ని బలిగా వేసినవే అనుకుని తినటానికి పరిగెత్తుకుని వచ్చింది. కాని వచ్చి చూశాక కదులుతూ ఉన్న ఆ 2 శరీర భాగాలు దానికి చిత్రంగా కనిపించాయి. అది ఆ రెండిటిని 2 చేతులతో పైకి లేపి ఒక్కటిగా కలిపింది. అంతే. అంతవరకు 2గా వేరై ఉన్న ఆ శరీర భాగాలు వెంటనే అతుక్కుపోయి ఒకే శరీరంగా మారింది. వెంటనే ఆ శరీరం వజ్రంలాగా గట్టిగా మారింది. మోయలేనంత బరువుగా తయారయ్యింది. అంతేకాదు, అది దారుణంగా ఏడవటం మొదలుపెట్టింది. ఆ శిశువు బరువును, దాని ఏడుపును తట్టుకుని ఎత్తుకొని పారిపోవటం జరకు వల్ల కాలేదు. ఈలోగా ఆ శిశువు భీకరమైన ఏడుపుకు కోటలోని సైనికులు పరిగెత్తుకు వచ్చారు. వెనుక రాజు బృహద్రథుడు కూడా అనుసరించి వచ్చాడు. ఆయనను అనుసరించి ఇంకా అనుచర గణం అంతా వచ్చారు. వారంతా రావటం చూసిన జర మాయావి గనుక వెంటనే ఒక అందమైన స్త్రీగా మారి ఆ శిశువుని ఎత్తుకుని అక్కడ గుంపుగా చేరిన మహిళల్లో కలిసి మహారాజు వద్దకు వెళ్ళింది. మహారాజా, నేను జర అనే ఒక రాక్షసిని.
ఈ 4 రోడ్లు కలిసిన ప్రదేశమే నా నివాసం. నీ భార్యలకు పుట్టిన 2 ముక్కలను తెచ్చి ఈ 4 రోడ్ల కూడలిలో పడివేశారు నీ సేవకులు. నేను ఆ 2 ముక్కల్ని ఒక్కటిగా కలిపాను. అప్పుడు ఇదిగో ఈ భీకరాకారుడైన శిశువు పుట్టాడు. నీ రాజ్యంలో ఉండి బతుకుతున్న దానిని. ఎప్పటి నుండో నీకు ఏదైనా మేలు చేయాలని కోరికగా ఉండేది. అది ఈరోజు ఇలా తీరింది. ఇదిగో ఈ బాబు నీ బాబు, తీసుకో అని చేతులకు అందించింది. రాజు ఎంతో ఆనందంతో ఆ శిశువుని ఎత్తుకొని తన రాణులకు అందించాడు. తర్వాత రాక్షసిని ఎంతో గౌరవించి, నీవు రాక్షసివి కావు, నా పాలిట దేవతవు అని ఆమె వల్ల బ్రతికాడు కాబట్టి ఆ శిశువుకు జరాసంధుడు అని, జర అని రాక్షసి పేరు కలిసేలా పేరు పెట్టారు. ఏ రోజున ఇది జరిగిందో ఆ రోజును ఆ రాక్షసికి పండుగను జరిపిస్తూ ఉండేవాడు బృహద్రథుడు. అలాంటి ఒక రోజు బృహద్రథునికి సంతాన ప్రాప్తి కలిగించిన చండ కౌశికుడు మగధకు వచ్చాడు. బృహద్రథుడు ఆయనను ఎన్నో విధాలుగా గౌరవించి పూజించి సేవించాడు. వచ్చిన చౌండ కౌశికుడు జరాసంధుణ్ణి చూసి అతని కఠిన వైఖరిని, బలమైన శరీరాన్ని, ఎదురులేని పరాక్రమాన్ని చూసి రాజుతో ఇలా అన్నాడు: ఇతడు ఈశ్వరునికై తపస్సు చేసి తనకు అనుకూలం చేసుకుంటాడు. ఎలాంటి అస్త్రాలు చీల్చలేని దేహాన్ని వరంగా పొందుతాడు అని చెప్పాడు. ఇతన్ని ఎదుర్కొని గెలిచే రాజు ఎవ్వడూ ఉండడు. అందరూ ఇతని సామంతులు కావాల్సిందే అని జరాసంధుని గురించి చెప్పి రాజును తన మాటలతో ఆనందింపజేసి వెళ్ళిపోయాడు. అతిశయించిన ప్రేమతో పెరిగి పెద్దవాడయ్యాడు జరాసంధుడు. కొంతకాలం అయిన తరువాత యువకుడైన కొడుక్కి పట్టాభిషేకం జరిపించి తన 2 భార్యలను వెంట తీసుకుని వనాలకు తపస్సుకై వెళ్లిపోయాడు బృహద్రథుడు. జరాసంధుడు హంసడిబకులు అనే భీకర ఆయుధాల లాంటివారు, చావులేని వారు అయిన అన్నదమ్ములను తన 2 భుజాలుగా మార్చుకొని అనేక రాజ్యాలపై దాడులు చేసి గెలిచాడు. కాని ఆ హంసడెబుకులను ఆయుధం ఉపయోగించకుండా ఉపాయాన్ని మారణాయుధంగా మార్చి నేను హతమార్చాను. ధర్మరాజా, ఇప్పుడు జరాసంధుడు 2 రెక్కలు తెగిన గరుత్మంతునిలా, నిప్పులు కక్కుతున్న సూర్యునిలా పడి ఉన్నాడు. ఆయుధంతో చావులేని ఆ జరాసంధుణ్ణి ఆయుధాలు లేకుండా పిడిగుద్దులతో మల్లయుద్ధంలో చంపాలి. మన భీముడు మల్లయుద్ధంలో భయంకరుడు. ఇతడు జరాసంధుణ్ణి ఓడిస్తాడు అని చెప్పాడు శ్రీకృష్ణుడు. అప్పుడు ధర్మరాజు, భీమార్జునులు నాకు 2 కళ్ళలాంటివారు. నీవు నా మనసులాంటి వాడివి. మిమ్మల్ని వదిలి ఒక్క నిమిషం కూడా వదిలి ఉండలేను. కాని భూమి భారాన్నంతటిని ఒక వేలిపై మోయగల పరమాత్మునివి నీవు. అలాంటి నీవు నా తమ్ముల వెంట ఉండగా నాకు భయం ఎందుకు? మీకు తప్పక విజయం కలుగుతుంది. వెళ్ళిరండి అని సంతోషంగా సాగనంపారు. శ్రీకృష్ణ భీమార్జునులు కపట స్నాతక వ్రతం అని విద్యాభ్యాసం పూర్తి అయిన తరువాత కొంతకాలం భిక్షాటన చేసే బ్రాహ్మణాచారుల్లా వేషాలు ధరించి బయలుదేరారు. కాలకూట, శోణ, గండకి, సదానీర అని ఒకే చోట పుట్టి ప్రవహించే నదులను దాటారు. సరియూ నదిని దాటారు. మిథిలా నగరాన్ని కూడా దాటారు. గంగా నదిని దాటారు. ఆ తరువాత తూర్పుకు తిరిగి మళ్లీ ప్రయాణం చేసి మగధ రాజ్యాన్ని చేరారు. మగధ సరిహద్దుల్లో ఉన్న గోరథం అను పర్వతంపైకి ఎక్కారు. వారికి ఇంద్రలోకం లాంటి జరాసంధుని గిరివ్రజం అను నగరం కనబడింది. గోరథం, వృషభం, వైహర, ఋషిగిరి, చైత్రదాత్రి అని 5 పెద్ద పర్వతాలు సహజమైన భీకరమైన కోటలా చుట్టి ఉన్నాయి. వీటిని దాటి దాడి చేయటం ఏ శత్రు రాజ్యానికి వీలు కాదు అంటూ గిరివ్రజం గురించి భీమార్జునులకు చెప్పి, ఇక్కడ నుండి సూటిగా వెళితే నగర ప్రవేశ ద్వారం వస్తుంది. కాని మనం ముఖద్వారం నుండి గాక వెనుక వైపు నుండి వెళదాం అంటూ అక్కడ నుండి చైత్రకం అను కొండపైకి తీసుకువెళ్లాడు శ్రీకృష్ణుడు. అక్కడ చాలా పెద్ద బేరీలు 3 ఉన్నాయి. శ్రీకృష్ణుడు ఆ అన్నదమ్ములకు వాటిని చూపించి, ఇవి మానుషాద అను జాతికి చెందిన ఎద్దు తోలుతో చేసిన డంకలు. ఈ గిరివ్రజపురానికి గౌతమ మహర్షి ఆశీర్వాదం ఉంది. అందువల్ల ఆయన మహిమతో ఈ డంకలు ఇతరులు ఎవరైనా ఈ రాజ్యంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తే వాటంతట అవే పిడుగుల శబ్దంతో మోగుతాయి. అందుకని ఈ చైత్రక పర్వతం నుండి గిరివ్రజపురం దారిలోనికి నడవాలంటే ముందు ఒకేసారి ఈ 3ంటిని పగలగొట్టాలి అని అన్నాడు. జరాసంధుని తండ్రి బృహద్రథుడు ఈ ఎద్దు రూపం ధరించి తనతో యుద్ధానికి దిగిన వృషభుడు అను రాక్షసుడిని చంపి అతని చర్మంతో ఈ బేరీలు చేయించి ఇక్కడ పెట్టాడు. దీన్ని ఒక దానిని కొడితే ఈ 3 కూడా నెల రోజులు మోగుతాయి అని చెప్పి
వీటిని మాసతాళములు అని కూడా అంటారు అని చెప్పాడు శ్రీకృష్ణుడు. తరువాత ముగ్గురూ కలిసి ఒక్కొక్కరు ఒక్కటి చొప్పున మూడింటిని పగలగొట్టారు. ఆ తరువాత చైత్రక పర్వతం మధ్యభాగం నుండి గిరివ్రజం పురంలోకి నడిచారు. నగరంలో పూల అంగడికి వెళ్లి దౌర్జన్యంగా పూలు లాక్కున్నారు. అక్కడ నుండి అత్తర్లు అమ్మే ఆ అంగడికి వెళ్లి అక్కడ కూడా బలవంతంగా లాక్కొని సొమ్ములు అడిగితే బెదిరించారు. పువ్వులు సిగలో తురుముకొని చేతులకు గంధం పూసుకొని ఈ కొత్తవారు చిత్రమైన బ్రహ్మచారి భిక్షకులు ఎవరా అని నగర ప్రజలు నోరు తెరిచి చూస్తుండగా జరాసంధుని గోశాలలోకి వెళ్లారు, వేటకు బయలుదేరిన సింహాల్లాగా. ఆ సమయానికి స్నాతక వ్రతులైన బ్రాహ్మణులకు ఎంతో భక్తితో అర్చనలు చేస్తున్నాడు జరాసంధుడు. అదే సమయానికి అక్కడికి వచ్చిన ఈ ముగ్గురు మోసపు స్నాతక వ్రతులను కూడా చూశాడు జరాసంధుడు. వీరిని కూడా ఎంతో భక్తితో ఆహ్వానించి పూజించి వారికి మధుపర్కం ఇచ్చాడు. కాని శ్రీకృష్ణ భీమార్జునులు అతని నుండి మధుపర్కం స్వీకరించలేదు. అప్పుడు జరాసంధుడు చైత్రక పర్వతం పైన 3 బేరీలను పగలగొట్టారు. రాకూడని విధంగా దొడ్డిదారిన వచ్చారు. ధనం ఇవ్వకుండా అంగడిలో బలవంతంగా పూలు అత్తర్లు లాక్కొని అల్లర్లు చేశారు. ఇప్పుడు మధుపర్కం తీసుకోవటం లేదు. ఎందుకు తీసుకోవటం లేదు? మీరు వేషంలో బ్రాహ్మణ స్నాతక వేషధారుల్లా ఉన్నారు, కాని మీ ఆకారాలు మీ భుజబలం చూస్తే క్షత్రియులని అనిపిస్తుంది. ఇంతకు మీరు ఎవరు అని అడిగాడు. స్నాతకులు ఒక్క బ్రాహ్మణులే కాకుండా క్షత్రియ వైశ్య స్నాతకులు కూడా ఉంటారు కదా. మేము క్షత్రియ స్నాతకులం. మధుపర్కం నీ నుండి స్వీకరిస్తే ఆర్ష సాంప్రదాయం ప్రకారం నిన్ను ఆశీర్వదించాల్సి ఉంటుంది. మేము వచ్చిన పని వేరే ఉంది. ప్రధాన ద్వారం నుండి స్నేహితులు వస్తారు. ద్వారాన్ని మార్చి వేరే మార్గం గుండా పరాక్రములైన క్షత్రియులు వస్తారు. గంధములలోనూ పువ్వులలోనూ లక్ష్మి ఉంటుంది. వాటిని క్షత్రియులు దానం తీసుకోరు, బలవంతంగా లాక్కోవడమే అని శ్రీకృష్ణుడు బదులిచ్చాడు. గతంలో ఎప్పుడూ ఎక్కడా నేను మిమ్మల్ని చూడలేదు. మీరు కూడా నన్ను చూడలేదు. మన మధ్య ఏ తగాదా లేదు. నేనైతే ఏ నేరము చేసిన వాడిని కాదు. మంచి గుణము ఉన్నవాడిని. మీకు శత్రువును ఎట్లా అయ్యాను అని తనకు తానే మంచివాడంటూ చెప్పుకున్నాడు జరాసంధుడు. బాగా చెప్పావు రాజా. కాని ఎందరు రాజకుమారులను చెరసాల పాలు చేశావు? అలా చేసి ఊరుకోకుండా వారిలో రోజు ఒకరిని రుద్రునికి బలి ఇస్తున్నావు. తన కులం వారినే తాను హతమారుస్తుండేవాడు మంచివారా పాపాత్ములా? ఈ పాపాన్ని చూసిన రోషవంతులు, పరాక్రమవంతులు, సమర్థవంతులు ఊరుకుంటారా? మేము ఊరుకుంటామా? అందుకే నిన్ను శిక్షించడానికి వచ్చాము. నీవు ఎదురులేని వీరుడనని విర్రవీగుతున్నావేమో. వెనుకటి కాలంలో నీకంటే వీరులు, ధీరులు, పరాక్రమవంతులైన జయద్రథుడు, దంభోద్వరుడు, కార్తవీర్యుడు నీతి తప్పిన పనులు చేసి, ధర్మం తప్పిన పనులు చేసి గొప్పవారిని అవమానించి నశించిపోయారు. జరాసంధ, ఇప్పుడిక నీవంతు. నీవు బంధించిన రాజులందరినీ నీ బంది నుండి వదిలెయ్యి. నీ అహంకారం వదిలెయ్యి. కాదంటే నీకు నాశనం తప్పదు. మేం ఎవరనుకుంటున్నావు? నేను శ్రీకృష్ణుణ్ణి. వీరు భీమార్జునులు. నేను చెప్పినట్టు నీవు వినకుంటే మహాబలవంతులైన ఈ భీమార్జునులు నిన్ను అంతం చేస్తారు. నీ అహంకారాన్ని, దుర్మార్గాన్ని అణిచివేస్తారు. రాజకుమారులను విడిపిస్తారు అని అన్నాడు శ్రీకృష్ణుడు. జరాసంధునికి ఆ మాటలు విపరీతమైన ఆగ్రహాన్ని కలిగించాయి. కళ్ళు ఎర్రబడ్డాయి. నుదురు ముడిపడింది. ముక్కులు ఉచ్ఛ్వాస నిశ్వాసాల వేగానికి అదిరాయి. నా దెబ్బకు తాళలేక 18 సార్లు పరిగెత్తిపోయారు నువ్వు, నీ సైన్యం. మర్చిపోయావా కృష్ణ? ఒక పరాక్రముడైన రాజు ఇతర రాజ్యాలపై దాడి చేసి ఓడించి సామంతులుగా చేసుకోవటం సహజమైన విషయమే కదా. కృష్ణ, రుద్రునికి బలి ఇవ్వడానికై తెచ్చిన రాజకుమారులను మిమ్మల్ని చూసి నువ్వు చెప్పావని వదిలివేస్తానా? నా శక్తి సామర్థ్యాలు రుచి చూసి కూడా అలా మాట్లాడతావా? అడవిలో నిద్రపోతున్న సింహాన్ని జూలుపట్టి లాగావు కృష్ణ. వెళ్ళి సైన్యాన్ని తెచ్చుకో. సైన్యంతో ఢీకొడతారా లేదా ఒక్కనితో మీ ముగ్గురు తలపడతారా? నేను సిద్ధం. ఆయుధాలతో వస్తారా? నేను సిద్ధం. ఇద్దరైనా ఒక్కరైనా నా పైకి రండి, నేను సిద్ధం. ఒక్కొక్కరుగా వస్తారా? రండి. ఎలా వచ్చినా మీ చావు ఖాయం అని భయంకరంగా అరిచాడు. తెలుసు జరాసంధ, తెలుసు. నీ బలము తెలుసు, నీ బలగము తెలుసు. అందుకే నిన్ను ఢీకొట్టేందుకు ముగ్గురమే వచ్చాం. జరాసంధ, నిన్ను గెలవడానికి ముగ్గురు ఎందుకు? నువ్వు నిజమైన వీరుడివైతే మాలో కండబలం గల వీరుణ్ణి ఒక్కరిని ఎంచుకో. నువ్వు ఎవరిని ఎంచుకుంటే ఆ ఒక్కడమే నీతో తలబడతాం
అన్నాడు శ్రీకృష్ణుడు. జరాసంధుడు ముగ్గురిని ఓసారి తేరిపారా చూశాడు. శ్రీకృష్ణుడు కండబలం కలవాడిని ఎంచుకోమన్నాడు. ఈ ముగ్గురిలో కండబలం కలిగి భీకరాకారంతో తనకు తగినవాడుగా వాయుపుత్రుడు భీముడు ఒక్కడే కనబడుతున్నాడు. వీరుడైన వారు బక్కపలచని బలహీనుడిని ఎంచుకోవటం సిగ్గుచేటు కదా అనుకుని నేను ఈ భీమునితో తలబడతాను అని చెప్పాడు. తర్వాత తన కొడుకు సహదేవుణ్ణి మగధరాజ్యానికి పట్టాభిషిక్తుడిని చేసి పురోహితులతో మంగళాశీర్వచనాలు పొంది పోరాట స్థలంలోకి వచ్చి భీముని ఎదురుగా నిలబడ్డాడు. ఈ జరాసంధుడు ఒకమారు గిరివ్రజపురంలో ఉండి తన గదను 99 సార్లు గిరగిరా తిప్పి ద్వారక వైపు విసిరాడు. అది 99 యోజనాల దూరంలో ఉన్న మధురలో పడింది. ఆ సమయానికి శ్రీకృష్ణుడు మధురలోనే ఉన్నాడు. అసలైన శత్రుత్వం శ్రీకృష్ణ జరాసంధుల మధ్యనే. జరాసంధుని కూతురు కంసుని భార్య. కంసుడు శ్రీకృష్ణుని మేనమామ. కంసుని రాక్షస విధానాలకి విసిగి శ్రీకృష్ణుడు కంసుని చంపివేశాడు. కంసుని భార్య జరాసంధుని కూతురు కదా. ఆమె తన తండ్రి ఇంటికి వచ్చి ఉండి మాటికి కృష్ణుడు తన భర్త కంసుడిని చంపిన సంగతి గుర్తు చేస్తూ ఉండేది. జరాసంధుడు కోపంతో యాదవులతో యుద్ధానికి దిగుతూ ఉండేవాడు. అలా శ్రీకృష్ణునిపై 18 సార్లు యుద్ధానికి దిగాడు. ఈ బాధ పడలేక ఉపాయంతో జరాసంధుని అతి ముఖ్యమైన మంత్రులు అయిన హంసడెబుకులను చంపి అతని బలాన్ని తగ్గించాడు శ్రీకృష్ణుడు. ఇప్పుడు జరాసంధుని రాక్షసత్వాన్ని కూడా ఆపాలని భీముణ్ణి మల్లయుద్ధానికై జరాసంధుని ఎదుట నిలిపాడు. అతి పరాక్రమవంతుణ్ణి, అసహాయ సూర్యుణ్ణి, ఎదురులేని వీరుణ్ణి అని తనకు తానుగా భావించే జరాసంధుడు అందుకు సై అంటూ జూలు విదిల్చి సింహంలా బరిలోకి దిగాడు. రా వాయుపుత్ర భీమా అంటూ పోరాటం మొదలయ్యింది. ఇద్దరు చేతులు పట్టుకున్నారు. ఇద్దరు వంగి మల్లయుద్ధ పద్ధతిలో నమస్కారం పెట్టుకున్నారు. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.